ఏ విత్తనమైతే నాటుతామో ఆ మొక్కే మొలకెత్తుతుంది, పండ్లు కూడా అలాగే కాస్తాయి. అదేవిధంగా ఏ ఆలోచనలు అయితే కలిగి ఉంటామో జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒక మహానుభావుడు నేనేంటి నాకేంటి అనే ఆలోచనకి తావివ్వకుండా తన ద్వారా ప్రజలకు ఏం లాభం జరగాలి, ప్రజలకు ఏ విధంగా నేను సహాయపడాలి అనే ఆలోచనతో తనకున్నటువంటి జ్ఞానం, వైద్య జ్ఞానము, తను నేర్చుకున్న వైద్య జ్ఞానంతో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తన సేవలు స్టార్ట్ చేశారు. నిస్వార్థంగా చేస్తున్నటువంటి తన సేవలకి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడాను వారికి ఆరోగ్యపరంగా ఏ ఆపద వచ్చినా కానీ మాకు డాక్టర్ గారు ఉన్నారు కదా అని ఒకే ఒక ధైర్యంతో జీవించేవారు. ఈ విధంగా సేవలు అందించుకుంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి తనే ఒక సమాజంగా జీవించినటువంటి ఆ డాక్టర్ ఖాజా గారు, వారి యొక్క 6వ సంతానమే నేను మీ బ్రదర్ షఫీ. మా అమ్మగారు నూర్జహాన్ బేగం ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనకి మారుపేరని చెప్పాలి. నేను చదివినటువంటి మొదటి పుస్తకం ఏదైనా ఉందంటే మా అమ్మ మరియు మా నాన్నగారి యొక్క జీవన విధానమే అని చెప్పాలి. ఎలాంటి విత్తనాలు అయితే నాటబడతాయో అలాంటి మొక్క మాత్రమే మొలకెత్తుతుంది. కాబట్టి వారు విత్తినటువంటి ఆలోచనలు అనే విత్తనమే ఇప్పుడు నా జీవితం నేను చెప్పాలి. నా చదువుల విషయానికి వస్తే చాలామంది భావించే విధంగా నేను చాలా టాప్ ఉన్నటువంటి స్టూడెంట్ని కాదు, ర్యాంకర్ని కూడా కాదు, యావరేజ్ స్టూడెంట్ని. యావరేజ్గా నా స్టడీస్ ముందుకెళ్ళాయి. ఇంకేదో తెలియదు కానీ ఎక్కడ చదువుకున్నామంటే ఒక స్కూల్ పేరు లేదు. ఎందుకంటే నేను 3rd క్లాస్ వరకు ఒక స్కూల్లో, 4th 5th ఒక స్కూల్లో, 6th నుంచి 7th ఒక స్కూల్లో, ఆ తర్వాత 10th వరకు మరొక స్కూల్లో, ఇలా స్కూల్స్ మారుతూ అది కూడా నా కోసం పెద్ద ప్లస్ పాయింట్గా మారిందని చెప్పాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక స్కూల్లో, ఇంటర్ కాలేజ్లో, ఇంటర్ సెకండ్ ఇయర్ మరొక కాలేజ్లో. ఈ విధంగా ఇది కూడా ఒక గొప్ప ఎక్స్పోజర్ నా లైఫ్లో. మరొక విషయం ఏంటంటే నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో పాటు సమయం గడపడం అంటే నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. అయితే స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళైనా, టీచర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా నన్ను పోకిరి అని పిలిచేవారు, అతికి తెలివి అని చెప్పేవారు. ఆ పోకిరేషాలో, అతికి తెలివి మాటలో, అతికి తెలివి పనులలో ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను ఫెయిల్ అయ్యాను. అక్కడి నుంచే నా సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో ఫెయిల్యూర్ అనేదే లేకపోతే ఆ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఒక డేంజర్ జోన్లో ఉన్నాడని. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే తట్టుకోవడం కష్టం. ఫెయిల్యూర్స్ చవి చూసినటువంటి, ఫెయిల్యూర్స్ రుచి చూసినటువంటి వ్యక్తికి మరొక ఫెయిల్యూర్ అంటే భయం అనేది ఉండదు. నేను ఎప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యానో ఆ తర్వాత చదువులో అక్కడ 1 ఇయర్ కోసం బ్రేక్ వచ్చాయి. అప్పుడు సమాజం గురించినటువంటి స్టడీ చేసే గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత నాకున్నటువంటి స్నేహితుల్లో ఆమ్స్ట్రాంగ్ అనే ఒక స్నేహితుడు, భాస్కర్ అనే ఒక స్నేహితుడు ద్వారా ఆమ్స్ట్రాంగ్ గారు పరిచయమారు. నేను వాళ్ళతో గడిపిన సమయంలో నేను నేర్చుకున్న ఒక పదం, నాకు తెలిసిన ఒక పదం ఏంటంటే బీ డిఫరెంట్. డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అన్న విషయం. అంటే అందరితో పాటు అందరిలా ఆలోచించడం కాదు, అందరితో పాటు అందరిలాగా పనులు చేయడం కాదు, యూనిక్గా ఉండాలి, యూనిక్గా ఆలోచించాలి అన్న. మరి ఎప్పుడైతే యూనిక్గా ఆలోచించాలని నాకు ఆలోచన వచ్చింది, చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారి ద్వారా నేర్చుకుంది. ఏంటది? అది నేనేంటి అని కాకుండా నేను ప్రజల కోసం ఎలా బతకాలి. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుండేవారు, జీవితం అనేది శాశ్వతం కాదు, మనం పోయేటప్పుడు సంపాదించింది ఏమీ తీసుకెళ్ళము, మనం చేసుకున్న మంచి చెడు తప్ప, మనం సంపాదించుకున్న పుణ్యాలు పాపాలు తప్ప. కాబట్టి రోజు రోజుకి మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, ఎంత సంపాదించాము, ఏం సంపాదించాము. సంపాదించింది క్యాష్ కాదు, సంపాదించేది పుణ్యాలు అని మా అమ్మగారు ఎప్పుడు చెప్తుండేవారు. ఈ బ్యాక్గ్రౌండ్తో ఒక మంచి జీవితం గడపాలి. అభివృద్ధి అంటే నేను అభివృద్ధి చెందడమే అభివృద్ధి కాదు, అభివృద్ధి అంటే అందరి అభివృద్ధి, అందరితో పాటు మనం ఎదగడమే నిజమైన డెవలప్మెంట్ అన్న ఆలోచనతో నేను ఆలోచిస్తూ బీ డిఫరెంట్గా ఉండాలన్న ఆలోచనతో చేసిన రీసెర్చ్లోనే నాకు తెలిసింది MSW అనే కోర్స్, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. చాలామందికి ఇప్పటికి కూడా అవగాహన లేదు, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుందని. ఎప్పుడైతే ఈ కోర్సులో నేను జాయిన్ అయ్యానో నా ఆలోచనకు తగ్గట్టుగా కోర్సు నాకు దొరికింది. కమ్యూనిటీని దగ్గరగా స్టడీ చేసే అవకాశం వచ్చింది. దాంట్లో స్పెషలైజేషన్ సైకాలజీ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. దాని ద్వారా చైల్డ్ సైకాలజీ ఏంటి, టీన్ సైకాలజీ ఏంటి, కమ్యూనిటీలో పబ్లిక్ ఒక సైకాలజీ ఏంటి, ఇవే కాకుండా సమాజంలో ఉన్న సమస్యల గురించి డెప్త్గా స్టడీ చేసి అవి వాటికి రూట్ కాజెస్ ఏంటి, సమస్య ఉంది, సమస్యకి పరిష్కారం అందరూ చూస్తారు, కానీ సమస్యకి కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుని దాని మీద పని చేయడమే రియల్ ప్రొఫెషనల్ సోషల్ వర్క్ అనే విషయం అక్కడ నేను తెలుసుకున్నాను. ఈ విధంగా ఏదైతే జర్నీ జరుగుతుందో, యాక్చువల్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళకముందే నేను ఈ ఆర్టికల్స్ చదివాడిని, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఆర్టికల్స్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినప్పటి నుంచే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి క్లాసెస్ చెప్పడం అప్పుడే స్టార్ట్ చేశాను. ఒకవైపు స్టూడెంట్గా ఉన్నాను, మరొక వైపు ఒక ట్యూటర్గా స్కూల్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విధంగా జరిగినటువంటి జర్నీ నిజంగా చెప్పాలంటే ఇంత
తపన ఏదైతే నా పేరెంట్స్ ద్వారా నాకు వచ్చిందో, నా స్నేహితుల ద్వారా నేను నేర్చుకోగలిగానో, ఆ తపన యొక్క రిజల్టే ఈరోజు ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక లక్షల మంది జీవితాల్లో ఒక మార్పు వచ్చే విధంగా పనిచేసే ఒక అదృష్టం దేవుడు నాకు కల్పించాడని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మనం చూస్తున్నామో, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఏం చేయాలంటే ప్రజల అభివృద్ధే నా అభివృద్ధిని నమ్ముతున్నట్టు నేను ప్రజలకు నుండి అతిపెద్ద సమస్య మనశ్శాంతి లేకపోవడము, సరైన డైరెక్షన్, సరైన మెంటరింగ్, సరైన గురువు లేకపోవడము. కాబట్టి ఈరోజు నేను వాళ్ళకి ఒక మెంటర్గా ఉండే ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో ఏదైతే వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందో, గత అనేక సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు వారి చదువుల్లో ఎలా ముందుకెళ్ళాలి, అనేక మంది యువత ఏ విధంగా డైరెక్షన్ చేసుకోవాలి, ఫ్యామిలీలో వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించుకుంటూ ముందుకెళ్ళాలి, వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి వారికి అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. అందుకే రీసెంట్గా బిజినెస్ ఆచార్య అని చెప్పేసి బిజినెస్ ఆచార్య కొత్త ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ చేసాం. మరొక విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే నా లైఫ్కి సక్సెస్ సీక్రెట్ ఏంటి అని చెప్పాలంటే, నా తల్లిదండ్రులు నాటినటువంటి తపన అనే ఒక విత్తనము, నా స్నేహితుల ద్వారా నేను నేర్చుకున్నటువంటి బీ డిఫరెంట్, బీ యూనిక్ అనేటువంటి కాన్సెప్ట్, ఈ 2 కలిసే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానని చెప్పాలి. ద సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఈ విధంగా నేను సక్సెస్ యొక్క సీక్రెట్ అని చెప్పాలి. కాబట్టి ఇలాంటి సపోర్ట్ నేను ప్రజలకు అందచేయాలన్న ఆలోచనతోనే ఒక యూనిక్ ఒక వర్క్షాప్ కూడా నేను డిజైన్ చేశాను. అదేంటి? చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్. మీ ఆలోచన మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి అని చెప్పేసి 2 రోజుల నుండి వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక నాన్నగా, ఒక అమ్మగా, ఒక అన్నగా నేను వారికి ఒక మెంటర్గా ఉండాలన్న ఆలోచన. నిజంగా చెప్పాలంటే నా జీవిత కథ ఏమిటి అంటే, నా జీవితంలో నా తల్లిదండ్రులు, మా సిస్టర్స్, నా బ్రదర్స్, నా స్నేహితులు, నా జీవిత భాగస్వామి, నా పిల్లలు, వీళ్ళని నా బలంగా మార్చుకోవడము, వారు నా బలంగా నిలబడమే నా జీవితం యొక్క గొప్ప సక్సెస్ అని చెప్పాలి. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా నేను బాగుండాలనే ఆలోచన కాకుండా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆలోచనతో ఎవరైతే జీవితం గడుపుతారో ఖచ్చితంగా అభివృద్ధి పదాల్లోకి ముందుకెళ్తారు. ఎందుకంటే అభివృద్ధి అంటే అందరిది, అందరిలో నేనున్నాను అని నమ్మాలి. ఎందుకంటే ఒక చెట్టు పెరిగి పెద్దదైతే దానివల్ల అనేక మందికి నీడ వస్తుంది, అనేక మందికి ఫలాలు వస్తాయి, అనేక మందికి గాలి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే చెట్టు యొక్క అభివృద్ధి అనేక మంది ప్రజల యొక్క అభివృద్ధి, అలాగే నా యొక్క అభివృద్ధి, మన యొక్క అభివృద్ధి, అనేక ప్రజల యొక్క అభివృద్ధి అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యానో ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చింది నాకు. అరే ఇప్పుడు ఎలా, ఇంట్లో ఏమంటారు, స్నేహితులు ఏమంటారు, మా తెలిసినటువంటి నియర్ అండ్ డియర్స్ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలి, ఫెయిల్ అయ్యానని ఎలా మాట్లాడాలి అని చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను ఫెయిల్ అవుతాను అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. కానీ నేను చేసినట్టు ఒక నెగ్లిజెన్సీయే నా ఫెయిల్యూర్కి కారణం అన్న విషయం నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఆ టైంలో ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయకుండా ఎక్కువగా ఫ్రెండ్స్, ఎక్కువగా అది ఇది అని చెప్పేసి ఫోకస్ ఎక్కడైతే డిస్టర్బ్ అయిపోయిందో రిజల్ట్స్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అప్పటి నుంచి నా ఆలోచన అనేది మారింది. ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న ఆలోచన. ఆ సమయంలో మా నాన్నగారు ఏం చేశారంటే, ఇంటర్వ్యూ ఇతను ఫెయిల్ అయిపోయాడు కదా, ఇతనికి ఒక బ్రేక్ అనేది వచ్చింది అని ఇతనికి ఏదైనా టెక్నికల్ కోర్స్ నేర్పాలన్న ఆలోచనతో హైదరాబాద్ నుండి దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్కి సంబంధించిన ఒక అవగాహన కోసం కోర్సులు జాయిన్ చేయించారు. అక్కడ నాకు ఎక్స్పోజర్, అనేక మంది పేషెంట్స్ రావడము, వారి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ప్లస్ పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా నేర్చుకోవడం, ఒబీడియన్స్ ఎట్లా ఉండాలి, ఇదంతా కూడా దాదాపు 1.5 year ఒక ట్రైనింగ్ అనేది నాకు జరిగింది. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, లైఫ్లో ఓటమి అనేది కామన్ అండి. ఎవరి జీవితంలో అయినా ఓటమి అనేది వస్తుంది. అది చదువుకు సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబ రిలేషన్స్కి సంబంధించిందైనా కావచ్చు. ఓటమి అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు ఓటమిని చవి చూడనటువంటి వ్యక్తి. ఓటమి అనేది కామన్. ఎందుకంటే మనం చేసే ప్రయాణంలో మైలురాయిలు వస్తుంటాయి కదా, అదేవిధంగా గెలుపు ఓటములను ఈ మైలురాయిలుగా మన లైఫ్లో వస్తాయి. అయితే ఎప్పుడైతే ఒక ఓటమి వస్తుందో చాలామంది ఇలాంటి పాయింట్లు ఏం చేస్తారంటే, అరే ఇంకెట్లా, ఇంకా జీవితమే లేదు, ఎలా ముఖం చూపించాలి, ఇంకా ఆ తర్వాత ఏంటని చెప్పేసి ఒకదాని తర్వాత మరొకటి, మరో దాని తర్వాత మరొకటి నెగిటివ్ ఆలోచనలు పెంచుకొని ముందుకెళ్ళిపోతారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి తరుణంలో చాలామంది స్ట్రెస్కి గురైపోయి, డిప్రెషన్కి గురైపోయి, చాలామంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే విషయం నాకు ఇక్కడ తెలుసుకోవాలి, సమస్య ఏదైనా కానీ పర్మనెంట్ కాదు. ఆ సమస్య అన్నది చూడండి, ఒక విషయం అంటే ఈ సమయము గడిచిపోనుంది,
ఈ సమయం ఆగదు కదా, సమయం ముందుకెళ్ళిపోతుంది. ఇక చాలా గొప్ప ఆనందంగా ఉన్నా కానీ ఆనందమైన సమయం ఆగదు, గొప్ప బాధల్లో ఉన్నా కానీ ఈ బాధ కూడా, ఈ సమయం ఆగదు. సమయం అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకలాగా ఉండవు. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి ఎలా అయితే వస్తుందో జీవితంలో ఒక ఆనందం తర్వాత బాధ ఉండొచ్చు, బాధ తర్వాత ఆనందం ఉండొచ్చు. ఏది పర్మనెంట్ కాదు, దాని తర్వాత ఒకటి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మనం చూసే కోణమే అనమాట. జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా కానీ మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటే సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. జీవితంలో ఎన్నో కష్టాలున్నా సంతోషంగా వెళ్ళొచ్చు. అలాగే జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో బాధలు, అవకతవకలు, ఇబ్బందులు ఉన్నా కానీ మన పాజిటివ్ కోణం ఎంత మనకి పనిచేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు సమస్యను మాత్రమే చూడకుండా సమస్యతో పాటు పక్కనే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ సమస్యతో పాటు ఉన్న అవకాశాలని చూసే ప్రయత్నం చేయాలి. లేకుండా ఓన్లీ సమస్యను మాత్రమే చూస్తూ సమస్య గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఆ అవకాశం పక్కనే ఉన్నా కానీ, పరిష్కారం పక్కనే ఉన్నా కానీ ఆ పరిష్కారం అనేది కనపడదు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ మనిషి యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్కి చాలా బలంగా ఉపయోగపడతాయి. సమస్యల్లో కూడా అవకాశాన్ని చూడడమే పాజిటివ్ థింకింగ్, అవకాశంలో కూడా సమస్యలను చూడడం అనేది నెగిటివ్ థింకింగ్. కాబట్టి మనము ఆ పాజిటివ్ థింకింగ్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే మనతో పాటు ఉన్నటువంటి వాతావరణం, మనం ఎవరితో పాటు కలిసి ఉంటున్నాం, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం, ఎలాంటి వీడియోస్ చూస్తున్నాము, ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ప్రజల్లో వచ్చే విధంగా చేయాలన్న ఆలోచనతోనే నేను కంటిన్యూస్గా చేస్తున్నటువంటి వీడియోస్, నేను కండక్ట్ చేస్తున్నటువంటి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వర్క్షాప్స్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ పర్టికులర్గా ప్రతి ఒక్క జీవితంలో వారి ఆలోచన విధానం మారే విధంగా, మైండ్ సెట్ ఆరే విధంగా డిజైన్ చేసినటువంటి వర్క్షాప్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నిజంగా నేను వెళ్లే ముందు ఈ భూమిని వదిలిపెట్టి ఎవరైనా వెళ్ళాల్సిందే. నేను వెళ్ళే ముందు ప్రజలకు ఏదైనా ఇచ్చి వెళ్ళానా అంటే ఎస్, ఇది నేను వదిలి వెళ్ళానని చెప్పడం కోసమే నేను డిజైన్ చేసింది చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే 2 రోజుల ఎలా జీవితం గడపాలి, ఎలా బ్రతకాలి, ఎలా డిసిషన్స్ తీసుకోవాలి అనేది ఒక వర్క్షాప్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మనం ఆలోచించాల్సింది, ఏ విధంగా మనం ముందుకెళ్తున్నామో ఏది కూడా పర్మనెంట్ కాదు అన్న ఆలోచన. కాబట్టి ఈ విధంగా నా లైఫ్ ఏదైతే ముందుకు తీసుకెళ్తూ వచ్చానో ఇప్పటివరకు నాకు 40 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు ఈ 40 ఇయర్స్ ఏజ్లో నేను ఎంతమంది హృదయాల్లో నా స్థానాన్ని సంపాదించుకున్నాను, ఎంతమంది జీవితాలను ఉపయోగపడే విధంగా నేను జీవితం గడపగలిగాను అన్నది ఒక ఆలోచన. ఎందుకంటే మనం సంపాదించుకుంది ఇదే. ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత మన ఆస్తులు మనతో పాటు రావు. మనం వెళ్ళిన తర్వాత మనతో పాటు ఉండేది ఏంటంటే మనం సంపాదించుకున్న పుణ్యాలు, మనం చేసినటువంటి మంచి మాత్రమే మనతో పాటు వస్తుంది. మనం పోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, అరే పోయాడ్రా బాబు, ఇతను ఉంటే మనకు అందరికీ ఇబ్బంది ఉండేది, ఇతను వల్ల ఎప్పుడు కూడా ప్రజలకు నష్టమే జరిగేది అని మాట్లాడుకుంటున్నారా? అరే మంచి వ్యక్తి పోయాడు, ఇలాంటి వ్యక్తి వల్ల ప్రజానికి లాభం ఉండేది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారా? మనం వెళ్ళిన తర్వాత ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకోవాలన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రయాణం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పటివరకు ఏదైతే జీవితం గడిపామో ఇక ముందు నేనైతే చేయాలనుకుంటున్నాను. అసలు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా బిజినెస్లో ముందుకెళ్ళాలి, బిజినెస్లో లాసెస్ నుంచి ప్రాఫిట్స్లోకి ఎలా రావాలి, ఈ ఆలోచన కూడా చాలా బలంగా ప్రజలకి ట్రైనింగ్ అన్నది ఇవ్వడం కోసం ఇది ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి సక్సెస్ సీక్రెట్, ప్రతి ఒక్క జీవితం ఎలా ఉండాలి అంటే నాకేంటి నేనేంటి అని కాకుండా ప్రజల కోసం నేనేంటి అని ఆలోచించాలి. ఎందుకంటే నా పేరు షఫీ. షఫీ యొక్క మొదటి అక్షరం ఎస్. ఎస్ అంటే నేను నమ్మేది సొసైటీ అని. ఎస్ అంటే సక్సెస్ కూడాను. ఎస్ అంటే సొసైటీ. షఫీ ఫర్ సొసైటీ అన్న ఆలోచన ఒకప్పుడు ఉండేది. షఫీ అంటేనే సొసైటీ, ఎస్ అంటేనే సొసైటీ అని చెప్పేసి ఇప్పుడు నేను నమ్ముతున్నాను. సమాజంలో ఒక భాగంగా కలిసి ఉండాలి అన్నదే నా జీవిత లక్ష్యం. ఈరోజు ప్రజలందరూ కూడాను సార్ మీ స్పీచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా మాట్లాడతారని చెప్పేసి నాతో అనేక మంది అంటుంటారు. మాస్టర్ మోటివేటర్గా ప్రజలు నన్ను పిలుస్తుంటారు. అయితే ఇంత ఎఫెక్టివ్గా మాట్లాడడం ఎలా వచ్చింది, ఇంత ఎఫెక్టివ్ స్పీకర్ ఎలా మారానంటే బహుశా ముందు నుంచే ఇలా మాట్లాడతారేమో అన్న ఆలోచన మీలో ఉంటే అది పొరపాటు. యాక్చువల్గా మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను. నేను కాలేజ్ స్టడీస్లో ఉన్నప్పుడు డిగ్రీ చదివే సమయంలో కాలేజ్లో ఒకసారి స్పీచ్ ఇచ్చే అవకాశం వచ్చింది. నేను మాట్లాడాలి అనుకున్నాను. మాట్లాడాలనుకుని ఆ కాంపిటీషన్ యాక్చువల్గా అది. ఆ టైంలో నేను ఫలానా టాపిక్ మీద మాట్లాడని చెప్పేసి ప్రిపరేషన్ చేసుకుని చాలా దాన్ని ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడని చెప్పేసి మొత్తం బట్టి కొట్టాను విధంగా చెప్పాలంటే. ఆ తర్వాత చివరికి నా పేరు ఎప్పుడైతే పిలిచారో స్టేజ్ మీదకి వెళ్ళి నేను నిల్చొని మాట్లాడడం మొదలుపెట్టిన 2వ సెంటెన్స్లోనే మర్చిపోయాను ఏం మాట్లాడారు. ఆ ఒక షివరింగ్ వచ్చేసింది, ఆ ఫియర్ అనేది వచ్చేసింది, స్టేజ్ ఫియర్ వచ్చేసింది. ఆ తర్వాత ఒక 4-5 సెకండ్లు 10 సెకండ్లు మౌనంగా ఉన్నాను. బ్రెయిన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది, ఏం మాట్లాడో అర్థం కాలేదు, దిగి వచ్చేసాను. అదొక పెద్ద అవమానము. నిజంగా చెప్పాలంటే ఇక నేను ఇంకా మాట్లాడలేనా, స్టేజ్ మీదకి ఎక్కలేనా, ఇక మాట్లాడటం నాకు రాదా అనేది ఒక పెద్ద ఆలోచన. మరి ఆ టైంలో నా ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటి, ఒకసారి అవమానం ఎదుర్కొన్నాను, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడలేకపోయాను, నాకు మాట్లాడటం రాదు, ఇంకోసారి ప్రయత్నం చేయకూడదు అన్న ఆలోచనతో అలా ఉండిపోవడము. రెండోది, ఇది నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాను ఆలోచించి మరొక ప్రయత్నం చేసే ధైర్యం చేసి మరొక ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడం.
ఇక్కడ నేను తీసుకున్న నిర్ణయమే నా భవిష్యత్తు అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ క్షణంలో నేను ఏమో ఆలోచించుకోవాలి, అమ్మో ఇంతమంది చూసి నన్ను నవ్వారే, నేను ఫెయిల్ అయిపోయానే, నేను షేమ్గా ఫీల్ అయిపోయాను కదా, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంకొకసారి వద్దు నేను భయపడున్నట్లయితే ఈరోజు నేను ఒక మాస్టర్ మోటివేటర్గా, ఒక వక్తగా మీ ముందు నిల్చునేవాడిని కాదు. ఆ రోజున చేసిన ఆలోచన ఏంటి? లేదు, మరొక ప్రయత్నం చేయాలి, ఎందుకు ఓడిపోయాను, ఎందుకు ఇలా జరిగింది, గివప్ చేయొద్దు, వదిలివేయకూడదు, ప్రయత్నం చేయాలని చేసినట్టు ఆలోచనే ఈరోజు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో కూడాను ఎక్కడో దగ్గర ఓటమి అనేది ఉంటుంది, ఎక్కడో దగ్గర మనం పడిపోతాం, కృంగిపోతాం. అది చదువుల్లో కానివ్వండి, చేసే వ్యాపారంలో కానివ్వండి, మానవ జీవితంలో కానివ్వండి. కృంగిపోయినప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనతో ముందుకెళ్తామా, లేకపోతే అక్కడ మనం మరొక ప్రయత్నం చేసి ముందుకెళ్తామా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఓటమి అంటే ఏంటి? ఓడిపోవటం ఓటమి కాదు, ఆగిపోవటమే ఓటమి. ఆగిపోయామంటే ఓటమి. ఆగకుండా మళ్ళీ ప్రయత్నం చేసామంటే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఎందుకంటే గెలవటానికి కావాల్సిందంటో తెలుసా? ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నం చేసేది నీలో ఉంది కాబట్టే ప్రయత్నం చేసా ఓడిపోయావు. ప్రయత్నం చేసే గుణం నీ కంటిన్యూ చేస్తే ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము. కాబట్టి నా లైఫ్లో ఈ ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మాస్టర్ మోటివేటర్గా ఉన్నానంటే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు మాస్టర్ మోటివేటర్గా, ఒక మంచి వక్తగా నేను మీ ముందు నిలబడగలిగాను, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినట్టు గొప్ప అవకాశాన్ని పొందగలిగాను. కాబట్టి లైఫ్లో కూడాను మీరు నా మాటలు విన్న ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఏదో సమస్య ఉంటుంది. ఎక్కడో దగ్గర ఆగిపోయి ఉంటారు, ఎక్కడో దగ్గర కృంగిపోయి ఉంటారు. ఆ పాయింట్లో ఆగిపోకుండా ఎందుకు పడిపోయారు, ఎందుకు ఓడిపోయారు, ఏం చేయటం వల్ల ఓడిపోయారు, ఏం చేయకపోవడం వల్ల ఓడిపోయారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుని మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ రంగంలో ఓడిపోయారనుకున్నారో అదే రంగం మీకు బలమైన రంగంగా మారుతుంది. అదే మీ ఫ్యూచర్గా సరిదిద్దుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి కెరటాలు పడిపోయి ఉండవు, తిరిగి లేచేవే నిజమైన కెరటాలు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను నేను మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీరు మనమంతా కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి. మనము నేనేంటి అని కాకుండా ప్రజల కోసం మనమేంటి అనే ఆలోచనతో జీవితం గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.